నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారములు. నిన్నటి రోజున అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో తన యొక్క విషాదాన్ని వ్యక్తపరుస్తూ గాంధీవము చేతి నుండి జారిపోతున్నదని, చర్మమంతా కూడా మండిపోతున్నదని, కనీసము తాను నిలబడలేకపోతున్నానని, రకరకాల భ్రమలకు లోనవుతున్నానని, తల తిరిగిపోతూ ఉన్నదని, తన అశక్తతను కృష్ణ పరమాత్మకి వెల్లడి చేశాడు. ఆ విషయంలో మనము అర్జునుడి గురించి చర్చించుకుంటూ, అర్జునుడు మిక్కిలి ధైర్యవంతుడని, మహాబల పరాక్రమములు కలిగిన వాడని, ధనుర్ధారులలో ఆయనను మించిన వాడు ఎవరూ లేడని, అయినప్పటికీ బంధువులను చూసిన తర్వాత యుద్ధభూమిలో తాను వీరందరినీ చంపవలసి వస్తున్నది అనేటువంటి ఒక మమకార భావముతో మోహానికి గురయ్యి విషాదాన్ని తెచ్చుకొని తన అశక్తతను పరమాత్మకు విన్నవించుకుంటున్నాడు. మనము అర్జునుని యొక్క ధైర్యము ఎటువంటిది అని మనం తెలుసుకుంటే, ఈ విధంగా అర్జునుడి యొక్క గాంధీవము జారి పడిపోవడం కానీ, తాను నిలబడలేకపోతున్నానని కానీ, చర్మము దహించుకుపోతుందని కానీ, తల తిరిగిపోతున్నది, నిలబడలేకపోతున్నాడు అన్నది ఆయనలోని పిరికితనాన్ని సూచించటం లేదు. ఇది ఆయన పిరికితనము కాదు, కేవలము బంధుప్రీతి అన్న విషయము ముందుగా మనము తెలుసుకోవాలి. అర్జునుడి యొక్క ధైర్యం గురించి తెలుసుకోవాలి అని అంటే మహాభారతంలో మనకి కొన్ని ఉదాహరణలు కనబడతాయి. అర్జునుడి యొక్క నిఘంటువులో
భయమన్న మాటకు తావు లేదు. ఆయన మహా ధైర్యవంతుడు. అయితే ఒకానొక సమయంలో అరణ్యవాసంలో వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు అప్పటికి వారణావతంలో అప్పటికి ఇంకా పాండవులకు వివాహము కాలేదు. ఎప్పుడైతే లక్క ఇల్లుని కాల్చిన తర్వాత దుర్యోధనులు పాండవులు వారణావతంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి సమయం అయినప్పుడు వారికి అక్కడ గంగానది తటస్థిస్తుంది. ఎప్పుడైతే గంగానదిని వారు చూశారో వారు గంగలో స్నానము చేయాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చారు. మామూలుగా అయితే రాత్రిపూట చీకటి పడిన తర్వాత ఎవరు కూడా నదులలో కానీ తటాకాల్లో కానీ వాపి కూపాల్లో కానీ స్నానం అనేది చేయకూడదు అనేటువంటిది నియమము. దానికి గల కారణాలు దానికి ఉన్నాయి. అయితే ఇటువంటి నియమాలు ఏవి కూడా గంగానదికి వర్తించని కారణాన, అదీ కాక గంగానదిని చూసిన వెంటనే మనము గంగలో మునిగి మన పాపాలు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఉంది. దానికి సమయము సందర్భం అనేది గంగానదికి లేదు. అందుచేత వీరు గంగలో స్నానం చేయడానికి ఉద్యుక్తులైనప్పుడు అక్కడ ఒక గంధర్వ రాజు తన భార్యలను తీసుకొని విహారానికి వచ్చి ఉంటాడు. గంధర్వులు సాధారణంగా పగటి సమయంలో వారి గంధర్వ రాజ్యాల నుంచి భూలోకానికి రారు. వారు మానవులకి కంటపడడానికి ఇష్టపడరు. మానవుల మీద వారికి అంత సదభిప్రాయం కూడా ఉండదు. అయితే భార్యలతో కలిసి ఆయన విహారం చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పాండవులు కనబడ్డాడో అర్జునుడు అక్కడ అతనికి కనబడతాడు. కనబడినప్పుడు తన భార్యల ముందు ఒక మానవుడు ఎంతటి పిరికివాడో చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ గంధర్వరాజు అర్జునుడి మీద బాణం వేస్తాడు. అర్జునుడు మహాబలపరాక్రమవంతుడు అన్నటువంటి విషయము ఆ గంధర్వరాజుకు తెలియదు. వెనువెంటనే అర్జునుడు తనలోని ఉత్సాహము, తనలోని శౌర్యాన్ని వెంటనే బయటపెట్టి ఆ గంధర్వరాజుతో యుద్ధం చేసి అతన్ని ఓడిస్తాడు. ఇటువంటి బలపరాక్రమం ఉన్నటువంటి అర్జునుడిని చూసి ఆ గంధర్వరాజు ఆశ్చర్యపడి తానెవరో వారికి తెలిపి తన పేరు అంగారపర్ణుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిపి తాను పాండవులకి కొన్ని సలహాలను ఇస్తాను, కొంత బహుమతిగా కూడా ఇస్తాను అని చెప్పి తన విచిత్రమైనటువంటి దివ్యమైనటువంటి అశ్వాలను అర్జునుడికి అతను ఇస్తాడు. మనము మొన్న చర్చించుకున్నటువంటి అర్జునుడి రథంలో ఉన్నటువంటి గుర్రాలు ఈ అంగారపర్ణుడు ఇచ్చినవే. ఈ అంగారపర్ణుడికే మరో పేరు కూడా ఉంది, అదే చిత్రాంగదుడు. ఆ రోజు మనము చిత్రాంగదుడు ఈయనకి గుర్రాలను ఇచ్చాడు, తెల్లటి గుర్రాలనని ఆ రోజు మనం అనుకున్నాము. ఆ చిత్రాంగదుడే ఈ అంగారపర్ణుడు. ఆ విధంగా ఆయనకి గుర్రాలను ఇవ్వడమే కాకుండా ఆయన వాళ్ళకి 2 ఉచిత సలహాలను ఇస్తాడు. దానిలో మొదటిది ఏంటంటే, పాండవులు వారణావతంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు, కానీ అగ్నిహోత్రుడు వారి వెంట లేడు. అగ్నిహోత్రుడు లేకుండా క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ అడవిలో తిరగడం అనేది ఉచితమైనది కాదు. కాబట్టి అగ్నిహోత్రుడిని మీరు తీసుకొనే మీ వెంట ఉంచుకొనే వారు ప్రయాణం చేయాలనేటువంటి సలహాని ఇస్తాడు. అంతేకాకుండా పురోహితుడు లేని క్షత్రియుడు దేనికి కూడా ఏ విషయంలో కూడా విజయం సాధించలేడు. వారి యొక్క హితాన్ని కోరేవాడు పురోహితుడు కాబట్టి వారు పురోహితుడిని తమతో పాటు ఉంచుకొని ఉండాలని చెప్పి కూడా సలహా ఇస్తాడు. అంతేకాక ఆ పురోహితుడు కూడా
ధౌమ్యుడు అనేవాడు గొప్ప పురోహితుడు. ఆ పురోహితుడిని వారికి తమకి పురోహితుడిగా ఉంచుకోమని వారికి సలహా ఇచ్చి తాను వెడలిపోతాడు. ఇక్కడ అర్జునుడి యొక్క ధైర్యం ఏంటో మనకి తెలుస్తుంది. చిమ్మ చీకటిలో ఒకడు అకస్మాత్తుగా బాణం వేసినప్పుడు కూడా ఏమాత్రం జంకు బొంకు లేకుండా తాను ఒక గంధర్వరాజుని గెలిచి ఆయన వరాలుగా అశ్వాల్ని పొందడము, ఉచిత సలహాలైనప్పటికీ అవి గొప్ప సలహాలుగా తీసుకోవడానికి వారికి ఇవి ఎంతో ఉపకరించినటువంటి సలహాలు. తరువాత ఒకసారి ధర్మరాజు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని సంపాదించవలసిందిగా అర్జునుడికి తెలుపుతాడు. ఈ పాశుపతాస్త్రంతోనే ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధిస్తాడు. ఆ పాశుపతాస్త్రము కేవలము పరమేశ్వరుడి వద్ద మాత్రమే ఉంటుంది. పరమేశ్వరుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని సంపాదించాలి అంటే కేవలము ఆయన గురించి తపస్సు చేసి సంపాదించవలసినదే కానీ మరి యొక్క మార్గము లేదు. అది మరి ఎవ్వరి దగ్గర కూడా ఉండదు. ఆ విధంగా అర్జునుడు గొప్ప తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు కిరాతుడుగా భూమి మీదికి వస్తాడు. ఆయన కంటే ముందు తల్లి అయినటువంటి పార్వతీదేవి ఆవిడ ఆ కిరాత స్త్రీగా వేషాన్ని ధరించి ఆవిడ భూమి మీదికి వస్తుంది. వారి పరమేశ్వరుడు సృష్టిలో భాగంగా అక్కడ ఒక వరాహము రావటము, ఆ వరాహాన్ని శివుడు పరమేశ్వరుడు బాణం వేసి కొట్టడము, అదే సమయంలో అర్జునుడు కూడా బాణం వేయడంతో ఇద్దరు మొదట కొట్టినది నేనంటే నేనని వారు యుద్ధానికి దిగుతారు. ఆ వరాహము నాదే అని అర్జునుడు, కాదు నాదే అని పరమేశ్వరుడు, ఈ రకంగా వాదులాట జరిగిన తర్వాత వారు యుద్ధానికి దిగుతారు. ఆ యుద్ధంలో పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షిస్తాడు. ఏమని పరీక్షిస్తాడు? ఏ రకంగా అర్జునుడు తనతో యుద్ధం చేస్తున్నాడు? కసితో యుద్ధం చేస్తున్నాడా? పగతో యుద్ధం చేస్తున్నాడా? క్రౌర్యంగా యుద్ధం చేస్తున్నాడా? మరి ఏ విధంగానన్నా యుద్ధం చేస్తున్నాడా అని ఆయన పరీక్షిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడికి తెలుసు తాను వచ్చినది పాశుపతాస్త్రం కోసమనే అని. కానీ ఆ పాశుపతాస్త్రాన్ని పొందగలిగేటువంటి అర్హత అర్జునుడికి ఉందా లేదా అనే విషయాన్ని తెలియకుండా ఏ పెద్దలు కూడా వారికి అస్త్రశస్త్రాలని ఇవ్వరు. ఏ విధంగా అయితే ద్రోణుడు అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం ప్రయోగం మాత్రమే చెప్పి ఉపసంహారాన్ని చెప్పకుండా వదిలేశాడో, అదేవిధంగా పరమేశ్వరుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చే ముందు పరీక్షిస్తాడు. అయితే ఏ విధంగా చూసినా కూడా అర్జునులలో క్రౌర్యము కానీ దుర్మార్గపు బుద్ధి కానీ ఏది పరమేశ్వరుడికి కనబడదు. చివరకు పరమేశ్వరుడు అన్ని రకాల బాణప్రయోగాలు చేసిన తర్వాత అర్జునుడు తన వద్దనున్నటువంటి సకల శస్త్రాలని మొత్తము కూడా ఖర్చయిపోతాయి. అయినప్పటికీ అర్జునుడు అస్త్రప్రయోగము చేయలేదు. అర్జునుడు అస్త్రప్రయోగం చేయాలంటే ఆయనకి ఎంతోసేపు పట్టదు. ఏ చిన్న పూచిక పుల్లని తీసుకున్నా దానిపై ఆయన అస్త్రాన్ని ప్రయోగించి, అంటే మంత్రము ఉపయోగించి దాన్ని అస్త్రంగా మార్చి ప్రయోగించవచ్చు. కానీ ఆయన ఉద్దేశం అటువంటిది కాదు. కాబట్టి కిందనున్నటువంటి రాళ్లతోటి ఆయన పరమేశ్వరుడితో యుద్ధం చేస్తాడు. అది చూసిన తర్వాత పరమేశ్వరుడు సంతోషించి, వీడు తగినవాడు, నా పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇవ్వవచ్చు అని తాను నిజ రూపంలో వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఈ విషయంలో కూడా మనం అర్జునుడిని చూడవచ్చు. ఆయన భయపడలేదు. శస్త్రాలన్నీ అయిపోయినప్పటికీ కూడా ఆయన ఎవరి కిరాతకుడు నాకంటే గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, ఎవరై ఉండవచ్చు, ఇతనితో నేను ఓడిపోతానేమో అనేటువంటి భయాన్ని అప్పుడు కూడా అర్జునుడు పొందలేదు. ఇది అర్జునుడి యొక్క ధైర్యాన్ని మనకి చూపిస్తోంది. అటువంటప్పుడు ఈనాడు
ఈ కౌరవులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన భయపడ్డాడు, పిరికితనంతో గాంధీవం జారిపోతోంది అని అన్నాడు అంటే మనము నమ్మడానికి వీల్లేదు. ఇదే కాకుండా ఉత్తర గోగ్రహణంలో కూడా నిన్న రోజున మనము ఈ గాంధీవం గురించి చెప్పుకుంటున్నప్పుడు ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణము అని రెండు అర్జునుడు గెలిచాడని చెప్పడం జరిగింది. అది పొరపాటు. దక్షిణ గోగ్రహణానికి కేవలము విరాటరాజు వెళ్తాడు. ఉత్తర గోగ్రహణం ఉంటాయి సమయంలో అంటే కౌరవులు దక్షిణ గోగ్రహణం వైపు విరాటరాజు సైన్యాన్నంతా మరలించి వేసిన తర్వాత వారు పన్నాగంతో ఉత్తరం వైపు గోవులని అపహరిస్తారు. అప్పటికి వారికి విరాటరాజు లేడు. విరాటరాజు కుమారుడైనటువంటి ఉత్తర కుమారుడు గొప్ప యోధుడు కాదు. కాబట్టి వీరిని గెలవచ్చు అనే ఉద్దేశంతో ఆ పన్నాగంతో ఉత్తరం వైపు గోవులని అపహరిస్తారు. అటువంటి సమయంలో అర్జునుడు బృహన్నలుగా ఉండి లక్ష్మణ కుమారుణ్ణి సారథిగా చేసుకొని తాను ఒక్కడే బృహన్నలుగా, ఆయన అప్పటికి అర్జునుడిగా ఉండడు, బృహన్నలుగా ఉంటాడు. ఎందుకంటే అది అజ్ఞాతవాసం. ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఆ ఉత్తర గోగ్రహణంలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, కర్ణుడు వంటి గొప్ప గొప్ప యోధులందరూ కూడా ఉత్తర గోగ్రహణంలో ఉంటారు. అటువంటి యుద్ధంలో తానొక్కడే అందరినీ జయించి ఉత్తర కుమారుడి యొక్క విరాటరాజు కూతురు ఉత్తర కుమారుడి చెల్లెలైనటువంటి ఉత్తర కోరిన విధంగా వారి శత్రు సైన్యంలోని వారి తలపాగాలను బొమ్మ పొత్తికలుగా తనకు కావాలని ఉత్తర అడిగినందుకు అవి తీసుకొని వస్తాడు. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అర్జునుడు వారిపై ఏ అస్త్రాలు ప్రయోగించలేదు, వారిని సంహరించలేదు. ఆయన కేవలం సమ్మోహనాస్త్రాన్ని మాత్రమే వేశాడు. సమ్మోహనాస్త్రం వల్ల వారందరూ మూర్ఛ పొందారు, కానీ ఎవ్వరూ మరణించలేదు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది అర్జునుడు తొందరపాటు మనిషి కాదు, దూకుడుతనం అన్నది ఆయనకి లేదు. ఆయన ఎంతో సంయమనంతో యుద్ధము చేస్తాడు. అటువంటి వాడు కాబట్టే కృష్ణ పరమాత్మ తన గీతోపదేశాన్ని అర్జునుడికి ఇస్తున్నాడు. ఎందుకనంటే అర్జునుడు మన అందరికీ కూడా ఆదర్శము అని చెప్పడానికే కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. పాండవులలో మిగిలిన వారికి కూడా ఆయన అది చేయలేదు. ప్రతి విషయంలో కూడా అర్జునుడి యొక్క విశేషణాలు, అర్జునుడి యొక్క గుణగణాలు ప్రతి ఒక్కటి కూడా మనకి ఆదర్శము అని చూపించడమే కృష్ణ పరమాత్మ ముఖ్య ఉద్దేశము గీతోపదేశము చేయడంలో. ఇటువంటి అర్జునుడు ఈనాడు గాంధీవాన్ని కింద జారవిడుచుకొని తాను రథాన్ని నుంచి దిగి కింద కూలబడి నేను యుద్ధము చేయలేను అనేటువంటి సంజ్ఞను ముందుగా కృష్ణ పరమాత్మకి ఇవ్వడంలోని ఆంతర్యము కేవలము బంధుప్రీతి. ఆ బంధుప్రీతి వెనుక ఉన్నటువంటి మోహము, దాని వెనుక ఉన్నటువంటి అజ్ఞానము. అంటే ఈయన ఉత్తమ సాధకుడు అయినప్పటికీ ఇంకా సిద్ధుడు కాని కారణాన ఇటువంటి స్థితిలో ఆయన ఆ సమయంలో పడ్డాడు. ఆ పై శ్లోకానికి వెళ్తే ఆయన ఇంకా చెప్తున్నాడు అర్జునుడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ శ్లోకం యొక్క భావార్థము, ఓ కేశవా, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు. ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్మని కేశవనామంతో
సంబోధిస్తున్నాడు. కేసి అనేటువంటి రాక్షసుణ్ణి చంపిన కారణాన ఆయన కేశవుడైనాడు. అంతేకాక ఈ కేశవుడు మనల్ని రక్షించేవాడు. ఇప్పుడు నేను యుద్ధము చేయలేని స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించేవాడివి నీవే అన్న ఉద్దేశంతో అర్జునుడు కేశవనామాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. ఏమంటున్నాడు? నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తము అంటే సంస్కృతంలో శకునాలు. ఏం శకునాలు? అపశకునాలు. చూడకూడనటువంటి అపశకునాలు నాకు కనబడుతున్నాయి. విపరీతాన్ని. నిమిత్తము అంటే శకునము, విపరీతము అంటే అపశకునము. అపశకునాలు కనబడుతున్నాయి అయ్యా కేశవ. నచ శ్రేయోను పశ్యామి. అపశకునాలు కనబడుతున్నాయి ఒకటే చెప్పట్లేదు, నచ శ్రేయోను పశ్యామి అంటున్నాడు. నాకు ఏ శ్రేయస్సు కనబడడం లేదు. దేనివల్ల కనబడడం లేదు? స్వజనమాహవే. స్వజనులను తన బంధువులను, నా బంధువులను చంపడం వల్ల నాకు ఏ రకమైనటువంటి శ్రేయస్సు కనబడడం లేదు అని చెప్తున్నాడు. ఏమో అపశకునాలు కనబడుతున్నాయి అర్జునుడికి. అసలు అపశకునాలు ఏమిటి? కాలం కాని కాలంలో గ్రహణాలు పట్టడము, భూమి కంపించడము, ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడము, ఇవన్నీ అపశకునాలు. అయితే ఇవన్నీ యుద్ధము తర్వాత జరుగుతాయేమో, యుద్ధము తర్వాత భూమి కంపించవచ్చేమో, కానీ ఈయన యుద్ధ ప్రారంభానికి ముందే ఈ అపశకునాలన్నీ కనబడ్డాయి అంటున్నాడు. అంటే ఇవి నిజంగా కనబడ్డాయా, ఆయన ఊహిస్తున్నాడా, ఆయన ఈ రకంగా భావం చేసుకుంటున్నాడా అనేది తెలియరావటము లేదు. ఒకవేళ యుద్ధము జరిగి విపరీతమైన తీవ్ర నష్టము కలిగిన తర్వాత ఇవి జరగవచ్చేమో, కానీ ఆయన మున్ముందుగా వీటిని చూస్తున్నాను అని చెప్తున్నాడు. దీని వెనుక ఆంతర్యము కూడా తన బంధుప్రీతే ఆయనతో ఇటువంటి మాటలను పలికిస్తున్నది. శ్రేయస్సు ఏమి కలుగుతుంది దీనివల్ల? నా బంధువులను చంపుకోవడం వల్ల నాకేమి శ్రేయస్సు అంటున్నాడు. ఎందుకు శ్రేయస్సు కాదు అంటే, స్వజనులను చంపుకోవడం వల్ల మనసు క్షోభపడుతుంది. ఆ తర్వాత రాజైన తర్వాత, వారికి రాజ్యము దక్కిన తర్వాత, ఎలాగూ అర్జునుడు రాజు కాబోడు, అర్జునుడు రాజు కాదు, అర్జునుడు సేనలో ఒక భాగము, కాకపోతే గొప్ప వీరుడు, వీరులందరిలో కూడా గొప్ప వీరుడు. ఆయన రాజు కాదు. కానీ ఈ యుద్ధమంతా జరిగి స్వజనులంతా కూడా వధింపబడిన తర్వాత ఎవరితో రాజ్యం చేయాలి? నాకు కలిగేది కేవలం క్షోభ మాత్రమే, కానీ మరి ఏది కాదు అని చెప్పడానికే ఆయన నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే అని పలుకుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైః జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ. ఓ కృష్ణ, నాకు విజయం అక్కర్లేదు, విజయము నాకు అక్కర్లేదు. నచ రాజ్యము కూడా అక్కర్లేదు. విజయం లేకపోతే రాజ్యం రాదుగా, పర్లేదు, రాజ్యం కూడా అక్కర్లేదు. మరి విజయము రాజ్యము రెండూ లేకపోతే నీకేం సుఖం ఉంటుందయ్యా? సుఖానిచ అన్నాడు, సుఖం కూడా అక్కర్లేదు. విజయము అక్కర్లేదు, రాజ్యము అక్కర్లేదు, సుఖము అక్కర్లేదు. అక్కడితో ఆగట్లేదు.
కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. మనకు అంటున్నాడు, రాజ్యంతో మనకు పనేంటయ్యా అంటున్నాడు. కృష్ణుడికి రాజ్యం వస్తుందా? ఈ యుద్ధం చేస్తే కృష్ణ పరమాత్మ రాజ్యాన్ని పొందుతాడా? ఆయన ఎక్కడో ద్వారకలు వాడు, ద్వారక నుంచి ఇక్కడికి వచ్చాడు. పాండవులకు ధర్మానికి గ్లాని కలిగింది కాబట్టి ఆ ధర్మగ్లానిని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి పార్థసారథిగా ఆయన వచ్చాడే కానీ ఈ యుద్ధము పాండవులు గెలిస్తేనేమి కౌరవులు గెలిస్తేనేమి ఆయనకి రాజ్యం రాదు. ధర్మరక్షణ కోసమనే ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ మనకి రాజ్యంతో పనేంటయ్యా అంటున్నాడు కృష్ణుడు. అర్జునుడు కిం భోగై, భోగాలతో పనేంటంటాడు. అక్కడితో ఆగట్లేదు, జీవితం ఎందుకు అయ్యా అంటున్నాడు. అసలు ఈ జీవితమే ఎందుకు, ఏది వద్దంటున్నాడు. గోవిందా అంటున్నాడు. గోవిందా ఎందుకయ్యా? విజయం ఎందుకు, రాజ్యం ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు, ఈ రాజ్యంలో ఉండి మనం ఏం చేస్తాము, మనకెందుకు, భోగాలు ఎందుకు, అసలు జీవితమే ఎందుకు అనేటువంటి పూర్తి విషాదానికి అర్జునుడు లోనైపోయాడు. ఇక్కడ గోవింద అని ఎందుకు సంబోధిస్తున్నాడు? ఇత పూర్వము కేశవ అన్నాడు, తర్వాత కృష్ణ అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ అన్నాడు. తర్వాత కిమ్నో రాజ్యేన గోవింద అంటున్నాడు. గోవింద అని ఎందుకు అంటున్నాడు? అసలు గోవింద శబ్దానికి అర్థం ఏమిటి అంటే గోభిః వింద్యంతే గోవిందః. ఇంకొక అర్థము వ్యుత్పత్తి గాం విందంతి ఇది గోవిందః. వరాహ అవతారంలో పరమాత్మ భూమిని సముద్ర గర్భంలో నుంచి పైకి తీసుకొని వచ్చి రక్షించినవాడు, అందుచే ఆయన గోవిందుడైనాడు. గోవింద గో శబ్దానికి కేవలము ఆవులు అని మాత్రమే కాక భూమి అనేటువంటి అర్థం కూడా ఉంది. గోభిః విందంతి గోవిందః, గోభిః విందంతి ఇది గోవిందః. వరాహ అవతారంలో భూమిని రక్షించినవాడు గోవిందుడు. అదేవిధంగా ఈ కృష్ణావతారంలో ఆయన గోవులను రక్షించినవాడు, గోవులను కాచినవాడు, గోవులను రక్షించినవాడు. గాం విందంతి ఇది గోవిందః, గోభిః విందంతి ఇది వింద్యంతే ఇది గోవిందః. ఇదే కాకుండా గోవింద శబ్దానికి మరొక అర్థం కూడా ఉంది. గోవింద అనేటువంటి శబ్దము గోవిందుణ్ణి మనము ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అంటే వేదముల ద్వారా తెలుసుకోవాలి, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి. ఆయన సాధారణంగా ఎవ్వరికి తెలియబడేవాడు కాడు. ఉపనిషత్తుల ద్వారా మాత్రమే మనము ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాము అని చెప్పే ఉద్దేశంతో అర్జునుడు గోవింద అని తెలుపుతున్నాడు. అర్జునుడికి గోవిందుడు కృష్ణ పరమాత్మ భగవానుడని, ఆయన పరమాత్మ అని తెలిసినవాడే. అయినప్పటికీ ఆయన ఇంకా సిద్ధిని పొందలేదు కాబట్టి, సాధనలోనే ఉన్నాడు కాబట్టి అజ్ఞానంలో మధ్య మధ్యలో పడిపోతూ వస్తున్నాడు. ఈ అజ్ఞానం నుంచి బయటికి తీసుకురావటమే కృష్ణ పరమాత్మ యొక్క కర్తవ్యము. కాబట్టి ఆ పరమాత్మ అర్జునుణ్ణి మాట్లాడే ప్రతి మాటని కూడా శ్రద్ధగా వింటున్నాడే కానీ తాను ఏమీ కూడా సమాధానము చెప్పటం లేదు.
అర్జునుడి లోపల ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్నటువంటి అంతరాళలో ఉన్నటువంటి ప్రతి భావాన్ని కూడా అర్జునుడు పూర్తిగా వెల్లడి చేసే వరకు కూడా పరమాత్మ శ్రద్ధగా ఆయనని మాట్లాడనిస్తున్నాడు. ఇది ఈ శ్లోకానికి అర్థము. ఏమని? నాకు విజయము వద్దు, రాజ్యము వద్దు, ఈ అది సుఖాలు వద్దు, ఏది ఈ రాజ్యంతో మనం ఏం చేస్తామయ్యా అని తనతో పాటు ఆయనను కూడా పరమాత్మను కూడా కలుపుకున్న తర్వాత కూడా పరమాత్మ ఏ రకమైనటువంటి ఇవ్వకుండా, సమాధానం ఇవ్వకుండా శ్రద్ధగా వింటూనే ఉన్నాడు. అసలు ఈ జీవితం వల్లనే ప్రయోజనం ఏంటి అని అంతటి అజ్ఞానంలోకి ఆయన పడిపోయాడు. ఇక ఈ పై శ్లోకాన్ని మనము రేపు చెప్పుకుందాము. అర్జునుడు ఇంకా ఏమేమి చెప్పబోతున్నాడు, ఆయన తనలోని భావాలని ఏ రకంగా వ్యక్తీకరించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకున్నాము. ఈ రోజుకి ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాము. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం స్వస్తి.